ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీలలో మీకు జరిగేది ఇదే. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెల రాబోయే రోజులలో ఒక స్త్రీ మరియు పురుషుడు మీ మీద క్షుద్ర పూజలు చేస్తుంది. అంటే మీ యొక్క కుటుంబాన్ని అలాగే మిమ్మల్ని కూడా మట్టిలో కలపాలని చూస్తుంది. అయితే మీ పైన ఒక గండం కూడా పొంచి ఉంది. ఇప్పుడు మీరు గనక జాగ్రత్తగా లేకపోతే మీ జీవితంలో ఊహించని అనార్థం జరుగుతుంది. ఇక ఆమె మీ వెంటే ఉంటూ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నటువంటి ఆమె మరియు అతను ఎవరో ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వివరాలతో బయట పెడుతున్నాం. అలాగే ఈ వీడియోను చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇక ఈ యొక్క వృశ్చిక రాశి వారి మీ జాతకాన్ని పరిశీలించినప్పుడు షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి. మీ శత్రువులు పాము కంటే ప్రమాదకరంగా మారారు. మీ జీవితంలో మీ వెనక ఉండి మిమ్మల్ని దెబ్బతీయడానికి తాంత్రిక ప్రయోగం చేస్తున్నారు. ఒక ఆడది మీ ఫోటోని పట్టుకొని శ్మశానంలో పూజలు చేయించడం, మీ ఇంటి గుమ్మం దగ్గర క్షుద్ర పూజలు చేయించడం వంటివి చేస్తుంది. కానీ విచిత్రం ఏంటంటే ఆమె బయటికి మాత్రం వీరికంటే గొప్ప శ్రేయోభిలాషులు లేరు అన్నట్టుగా నటిస్తున్నారు. నేను నీకు బాగా కావలసిన దాన్ని కదా, నీ క్షేమమే నా కోరిక అని తీయని మాటలు చెప్తుంది. మీరు కూడా వారిని గుడ్డిగా నమ్మి మీకు ఏదైనా సమస్య వస్తే ఆమె దగ్గరకు సలహాల కోసం వెళ్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు పెద్ద పొరపాటు చేస్తున్నారు. అయితే ఆమె మీకు ఇచ్చే ప్రతి సలహా మిమ్మల్ని వెనక్కి లాగడానికే అని గుర్తుంచుకోండి. ఇది 100% నిజం. నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది, కానీ మీరు తెలుసుకోవాలి. ఆమె మీ జీవితంలో ఉన్నంతకాలం మీ బ్రతుకు నరకం కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న బాధలు కేవలం ఆరంభం మాత్రమే. ఆమె మీ పాలిట రాహుకేతువుల కంటే ప్రమాదకరం, శని కంటే ఘోరంగా ఉంటుంది. మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అయితే ఆమె ఎవరో, ఆమె పేరేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆమెతో బంధాన్ని తెంచుకొని దూరంగా ఉండడమే. అయితే ఈ యొక్క వీడియోలో చెప్పబోయే ఒకే ఒక్క పరిహారం మహాపరిహారం గనక మీరు చేసినట్లయితే ఆమె మిమ్మల్ని ఏమీ కూడా చేయలేదని గుర్తుంచుకొని, మీ జీవితంలో మీరు ఏ వస్తువుకైతే ఇబ్బంది పడ్డారో, దేనికోసమైతే కన్నీరు పెట్టుకున్నారో ఆ సమస్యలన్నీ తీరిపోతాయి. మీ వ్యాపారం, ఉద్యోగం, మీ మీద ఉన్న తాంత్రిక బంధాలన్నీ తెగిపోయి మీ యొక్క అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుంది. మీ దరిద్రం వదిలిపోయి సంతోషం వెల్లువిరుస్తుంది. కానీ ఈ విషయాలన్నీ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ చిన్న సంతోషం కలిగినా ఆమె యొక్క కళ్ళు ఎర్రబడతాయి అని గుర్తుంచుకోండి. మీరు ఎదుగుతుంటే లోపల ఆమె కుమిలిపోతుంది. అసూయతో మీ మీద తాంత్రిక ప్రయోగాలు చేయడం, చేతబడి చేయడం వంటివి చేస్తుంది. మీ బుద్ధిని కట్టేసి మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. మీ కుటుంబ క్షేమం కోసమైనా సరే ఆమెకు మీరు చాలా దూరంగా ఉండాలి. మిమ్మల్ని భయపెట్టాలని ఇవన్నీ కూడా నేను చెప్పడం లేదు. కేవలం మిమ్మల్ని జాగ్రత్త పరచడమే నా యొక్క ఉద్దేశం. అయితే ఈ యొక్క కొత్త ఏడాది 2026వ సంవత్సరం ప్రారంభం నుంచి మీ జీవితంలో అన్నీ కూడా ఒడిదుడుకులే కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీనికి కారణం మీకు అదృష్టం బాగా లేకపోవడం కాదు, మీ యొక్క శత్రువులే. అంటే మీ వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నా, ఇంట్లో గొడవలు జరుగుతున్నా కారణం ఇప్పుడు మీకు తెలిసిపోతుంది. మీరు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతారా అని మీ పైన నిమ్మకాయల ప్రయోగం చేసి మీ యొక్క అదృష్టాన్ని కట్టేస్తున్నారు. అయితే ఆమె యొక్క పేరు ఈరోజు మీరు తెలుసుకోకపోతే అది మీరు చేసే పెద్ద పొరపాటే అవుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వృశ్చిక రాశి వారు చూడలేనటువంటి ఆ శత్రువు భూమిపై నిరంతరం కూడా క్షుద్ర పూజలు, తంత్ర మంత్ర ప్రయోగాలు కూడా చేస్తుంది. నిమ్మకాయలతో చిల్లర చేష్టలు చేసి అంటే మీ అదృష్టాన్ని కూడా కట్టేస్తున్నారు. కాలాన్ని ఎలాగో నాశనం చేశారు. కానీ ఇప్పుడు కూడా ఈ ఏడాది కూడా బాగుపడకూడదని వారు కంకణం కట్టుకున్నారు. ఒకవేళ మీరు ఆ శత్రువు ఎవరో తెలుసుకోకపోతే మీ జీవితంలో మీరు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. మనిషి కష్టంలో ఉండి బయటపడే దారి లేనప్పుడు భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు సహాయం చేస్తాడు. ఇవాళ ఈ వీడియో ఆ దేవుడు మీకు చూపిస్తున్నటువంటి ఒక దారి లాంటిది. మీకు 7 తరాల శత్రువులు మీ కుటుంబాన్ని ఏళ్ల తరబడి వేధిస్తున్నటువంటి ఆమె ఎవరో కూడా ఇవాళ తెలిసిపోతుంది. మీ ఇంటి కులదైవాన్ని కూడా తన తంత్ర విద్యలతో బంధించింది. అందుకే మీరు ఎన్ని పూజలు చేసినా, ఎంత కష్టపడినా సరే ఫలితం దక్కలేదు. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం గనక మీరు చేస్తే ఎవరికీ కూడా మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ 2026వ సంవత్సరం మీకు నిజానికి ఎంతో అద్భుతమైనది. రాహువు, శని, కేతువు అందరూ మీకు చాలా మేలు చేయాలని చూస్తున్నారు. కానీ
ఆ యొక్క శత్రువు వల్లే మీరు ఈ ఏడాది ప్రారంభంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఈ ఏప్రిల్ నెలలో మీ జీవితంలో పెను మార్పులు తీసుకురాబోతున్నాయి. మీరు మీ బంధువులను, స్నేహితులను గుడ్డిగా నమ్మి ఆ గుట్టంతా కూడా వారి ముందు బయట పెడుతున్నారు. కానీ వారి మనసులో మాత్రం విషం దాగి ఉంది. అంటే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పైకి సానుభూతి చూపిస్తూ లోపల మాత్రం ఆమె పండగ చేసుకుంటుంది. అయితే మీ కష్టాలకు అసలు కారణం వారే అని మీకు తెలియదు. మీ ఇంటి లక్ష్మిని, మీ ఇంటి ప్రశాంతతను మాయ మాటలతో దోచుకుంటున్నారు. మీరు ఎదగాలని చూస్తున్న ప్రతిసారి కూడా మీ దారిలో ముళ్ళు పరుస్తున్నటువంటి ఆత్మీయులే ఇప్పుడు పాములుగా మారి మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తున్నారు. ఆఖరికి మీరు తీసుకునే సలహాల కోసం కూడా వారి దగ్గరికి వెళ్ళేలా మిమ్మల్ని మాయ చేస్తున్నారు. కానీ ఆమె ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా మిమ్మల్ని బాధ పెట్టాలని చూసినా ఇకపై ఆమె ఆటలు సాగవు. రాబోయేటువంటి 3 నెలలకు సంబంధించినటువంటి మీ జాతక చక్రం అనేది సిద్ధమైపోయింది. విషాదంగా మారుతున్నటువంటి ఆ వ్యక్తి జాతకం ఇప్పుడు బయటపడుతుంది. మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, చెమటోడుస్తున్నారు. మీ పిల్లల భవిష్యత్తు కోసం అన్ని త్యాగాలు చేస్తున్నారు. కానీ ఎందుకు శ్రమకు తగ్గ ఫలితం దక్కట్లేదు? ఎందుకు ప్రతి ప్రయత్నం కూడా విఫలమై మీకు పరాజయాలు కలుగుతూ ఉన్నాయి? లోకంలో అందరికీ కూడా పనులు సులభంగా జరిగిపోతూ ఉంటే మీకు మాత్రం ఎందుకు ఇన్ని అడ్డంకులు? మీపై ఆ లక్ష్మీ కటాక్షం ఎందుకు కలగడం లేదు? మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? మీరు ప్రాణంగా ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని ఎందుకు మోసం చేస్తున్నారు? ఆఖరికి సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ఎందుకు నిరాశ ఎదురవుతుంది? వీటన్నింటికీ కూడా కారణం మీ పక్కనే ఉండి మీపై నిరంతరం నిఘా ఉంచే ఆ శత్రువు. మీ జీవితంలో చిన్న సంతోషం వచ్చినా చాలు ఆమె కళ్ళు మీ మీద పడిపోతుంది. నరదృష్టి ప్రభావంతో మీ సంతోషం క్షణాలలో ఆవిరైపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటి గడప వరకే వస్తుంది. కానీ ఆమె యొక్క చెడు దృష్టి వల్ల, అంటే మీ శత్రువుల యొక్క చెడు దృష్టి వల్ల లోపలికి రాకుండానే వెనుదిరిగి వెళ్ళిపోతుంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం లేదు. అలాగే ఇవాళ ఆ శత్రువు ఎవరో కూడా స్పష్టంగా మీకు తెలిసిపోతుంది. ఒక సామెత ఉంది కదా, చంకలో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్టు అని. మీ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. మీరు ఎక్కడెక్కడో నాకు ఎవరు శత్రువులు ఉన్నారు, నన్ను ఎవరు బాగా ముంచాలని చూస్తున్నారని మీరు వెతుకుతూ ఉన్నారు. కానీ వారు మీ కుటుంబంలోనే ఉన్నారు. మీ యొక్క అత్యంత సన్నిహితుల్లోనే, స్నేహితులలోనే దాగి ఉన్నారు. అసలు ఆ వ్యక్తి అంటే ఆమె పురుషుడా లేదంటే స్త్రీయా? మీరు ఆలోచిస్తున్నారా? ఆ వివరాలు కూడా ఇప్పుడే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆమె మీలో చాలా పెద్ద మోసాన్ని కూడా, అంటే మిమ్మల్ని మోసం చేయాలని కూడా చూస్తుంది. బయటికి ఒకలా నటిస్తూ లోపల మాత్రం మరోలా ఉంటుంది. అంటే ఏనుగు దంతాలు చూపించడానికి, తినడానికి ఒకటే అన్నట్టుగా ఆమె మీ ముందు ప్రాణాలు ఇచ్చేలా నటిస్తుంది. కానీ నిజంగా మీకు అవసరం వచ్చినప్పుడు, మీరు ఆపదలో ఉన్నప్పుడు మాత్రం ఆమె మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మీరు ఒంటరిగా కష్టపడుతుంటే చూస్తూ లోపల చాలా ఆనందిస్తుంది. మీరు ఏదైనా కొత్త వస్తువు కొన్నా, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉన్నా, వీరందరూ కలిసి నవ్వుతూ ఉన్నా సరే ఆమెకు రక్తం మరిగిపోతుంది. వీరికి ఇన్ని సుఖాలు ఎక్కడివి, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అని లోపలే అసూయతో రగిలిపోతుంది. మీరు పడినటువంటి ప్రతి కష్టానికి కూడా ఆమె చూడలేకపోతుంది. మీ విజయాన్ని చూసి ఎప్పుడూ కూడా ఏడుస్తూ ఉంటుంది. మీరు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో, మీ కాళ్లకు ఎన్ని బొబ్బలు వచ్చాయో అసలు ఆమె పట్టించుకోవట్లేదు. అసూయతోనే మీ మీద తాంత్రిక ప్రయోగాలు, చేతబడులు చేస్తుంది. కానీ ఇకపై ఆ యొక్క ప్రయోగాలు ఏవి కూడా మీ పైన పనిచేయవు. గడిచిన కాలంలో మీ యొక్క అదృష్టాన్ని కట్టి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు సరైన సమయంలో ఈ వీడియో చూస్తున్నారు. ఆమె పన్నే ప్రతి కుట్రను, ప్రతి అసూయను ఈవేళ నేను బట్టబయలు చేస్తాను. తద్వారా ఆమె మీ కాలికి ఉండేటువంటి గోరును కూడా తాకలేదు. అయితే ఒకటి గుర్తుంచుకోండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారు కనుక అహంకారంతో ఈ వీడియోని మధ్యలోనే వదిలేస్తే రాబోయేటువంటి రోజులలో, అంటే ఏప్రిల్ నెలలో జరగబోయే పరిణామాలకి మీరే బాధ్యులు అవుతారు. ఇప్పుడు కూడా నేను మీకు మీ మంచి కోసమే ఈ విషయాలను చెప్తున్నాను. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు చాలా చురుకైన వారు, తెలివైన వారు, నలుగురిలో కూడా కష్టపడుతూ ఉంటారు. వీరు చాలా అందంగా ఉంటారు. మీకు కోపం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఆ కోపాన్ని కొంచెం సేపు పక్కన పెట్టి మీరు ఏం చేస్తారంటే ఒక 10 నిమిషాలు కేటాయించి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలా చూసినట్లయితే మీ శత్రువు ఎవరు, వారు మిమ్మల్ని ఏం చేయబోతున్నారు అన్నీ కూడా ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. ఈ వృశ్చిక రాశి వారి జీవితాన్ని మార్చేటువంటి ముఖ్యమైన సమాచారం కింద కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు మీ జీవితంలో జరుగుతున్నాయో లేదో ఒక్కసారి ఆలోచించి కామెంట్ రూపంలో ఎస్ అని నాకు తెలియచేయండి.
సాధారణంగా మనుషుల మధ్య సంబంధాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు ప్రాణ స్నేహితుల్లాగా ఉన్నవారే కాలక్రమేణా శత్రువులుగా మారుతూ ఉంటారు. ఇది కేవలం స్వభావం మాత్రమే. నలుగురిలో కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని పొగిడితే వారు మీ వారే అనుకొని మీ ప్లాన్లన్నీ కూడా ఈ వృశ్చిక రాశి వారు చెప్తూ ఉంటారు. అంటే నేను వచ్చే నెలలో ఇల్లు కడుతున్నా, వచ్చే నెలలో కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను బాగా చూసుకుంటుంది అని మీరు చెప్పే ప్రతి మాట వారి చెవిలో ఒక విషంగా పడుతుంది. మీ ఆనందాన్ని ఎలా పోగొట్టాలో, చెడగొట్టాలో ఆలోచిస్తూ ఉంటారు. వారు కాటేసే పాములని మీరు గుర్తించలేకపోతున్నారు. అయితే వృశ్చిక రాశి వారు చేసే ప్రతి పెద్ద తప్పేంటో తెలుసా? మీ మనసులో ఉన్న గుప్త ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పేయడం. నేను వచ్చే నెల ఇల్లు కడుతున్నా, కొత్త కారు కొనుక్కుంటున్నాను, మా ఆవిడ నన్ను దేవతలా చూసుకుంటుంది, నా భర్త నన్ను బాగా చూసుకుంటున్నాడని మీరు గొప్పగా ఇతరులకి చెప్తున్నారు. కానీ వృశ్చిక రాశి వారు చాలా మంచివారు, స్వచ్ఛమైనటువంటి మనసు ఉన్నవారు. కాబట్టి అందరినీ కూడా మీ వారే అనుకుంటారు. కానీ మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నారో ఆ వ్యక్తుల మనసులో ఎంత పాపం దాగి ఉందో అసలు మీరు పసిగట్టలేకపోతున్నారు. మీ రహస్యాలు చెప్పగానే వారి కన్ను మీ మీద పడుతుంది. వారి నరదృష్టి ప్రభావంతో మీరు అనుకున్న పనులు మధ్యలోనే ఆగిపోతాయి. బాగా నష్టాలు రావడం, దంపతుల మధ్య గొడవలు మొదలవడం, కొత్త కారు లేదా ఇల్లు ఇలాంటివి ఏవైనా మీరు ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే అది వాయిదా పడ్డం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే వృశ్చిక రాశి వారు గుర్తుంచుకోండి, మీ మాటలు వినే ప్రతి ఒక్కరూ కూడా మీ శ్రేయోభిలాషులు కాదు. వారు మీ ముందు పైకి నవ్వుతూ మీతో మాట కలిపిన లోపల మాత్రం మీ మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. గతంలో మీరు చేసిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేయకండి. ఇకనైనా సరే మీ సంతోషాన్ని గుట్టుగా ఉంచుకోవడం నేర్చుకోండి. అసలు ఈ అసూయ ఎక్కడి నుంచి పుడుతుందో తెలుసా? ఎవరైతే జీవితంలో ఏదీ సాధించలేరో, ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుతారో అలాంటి వారికి మీ మీద మీ ఎదుగుదలను చూసి కడుపులో మంట పుడుతుంది. మీరు నాకంటే తక్కువ స్థాయి వారు కదా, వీరికి ఇన్ని సుఖాలు ఎలా వచ్చాయని వారు ఎప్పుడూ కూడా మీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. మీ విజయం కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపారో, మీ శరీరాన్ని ఎంత కష్టపెట్టారో వారికి అసలు తెలియదు. వారు ఈర్ష్యతోనే మీ మీద పగ పెంచుకుంటారు. ఆఖరికి ఎన్నో ఏళ్ల నాటి ప్రాణ స్నేహితులైనా, రక్త సంబంధికులైనా సరే మీకంటే వెనుకబడి ఉన్నామన్న బాధతో మీ శత్రువులుగా మారిపోతూ ఉంటారు. ఒకప్పుడు మీకోసం ప్రాణాలు ఇచ్చేటువంటి అన్నదమ్ములు కూడా ఇప్పుడు మీ ఆస్తులు చూసి ఓర్వలేకపోతుంటారు. మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మీ యొక్క ఆస్తులను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా నీరసం కావడం, ఎన్ని మందులు వాడినా తగ్గకపోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్ చుట్టూ తిరిగినా తప్పేంటో తెలియదు. కేవలం నిద్రపోవాలని మాత్రమే మీకు అనిపిస్తుంది. ఇదేదో చిన్న సమస్య అనుకుంటాం, కానీ దీని వెనుక మీ యొక్క శత్రువుల తంత్రమంత్ర ప్రయోగాలు చేస్తున్నది మాత్రం నిజం. వారు చేసే క్షుద్ర పూజల వల్లే మీ శరీరం ఇలా సహకరించడం లేదు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, మీ స్నేహితులు ఎవరో ఒకరు, లేదంటే మీ ఆడపడుచులు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళు, మీకు బాగా తెలిసిన బంధువు మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవిస్తున్నటువంటి సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోతున్నారు. మీ డబ్బును చూసి, విలాసవంతమైన జీవితాన్ని చూసి మీరు లోపల రగిలిపోతూ మీ ఇంటి మీద, ముఖ్యంగా మీ ఇంటి యజమాని అయినటువంటి మీ మీద తాంత్రిక ప్రయోగాలు కూడా చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉన్నటువంటి మీ శరీరంలోకి రోగాలనేవి ప్రవేశిస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు కూడా కనిపిస్తాయి. అవేంటో జాగ్రత్తగా మీరు గనక గమనించినట్లయితే, అకస్మాత్తుగా ఇంట్లో పురుగులు, కీటకాలు రావడం, ఎప్పుడూ లేనిది గబ్బిలాలు తిరగడం, ఎర్రచీమలు గుంపులుగా బయటకు పడడం, సాలెగూళ్ళు విపరీతంగా పెరిగిపోవడం, ఇలాంటివి జరిగితే మీ ఇంట్లో ఎవరో ఏదో ప్రయోగం చేశారని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఏ కారణము లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, ముగ్గురు వ్యక్తులు కలుసుకుంటే ఏదో ఒక గొడవతో విడిపోవడం, తరచూ అనారోగ్య పాలవడం, ఇవన్నీ కూడా మీ యొక్క శత్రువుల కుట్రలే. ఒకవేళ మీ జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటే వెంటనే కామెంట్ బాక్స్లో ఎస్ అని కామెంట్ చేయండి. దీని నుంచి బయటపడడానికి శక్తివంతమైనటువంటి పరిష్కారం ఒకటి ఉంది. అదేంటంటే వెంటనే మీరు హనుమంతుని గుడికి ఒక కొబ్బరికాయను తీసుకుని వెళ్ళండి. ఆ కొబ్బరికాయను ఆంజనేయ స్వామి పాదాల దగ్గర ఉంచి సింధూరాన్ని పోయండి. ఆ తర్వాత ఒక నల్లటి దారం తీసుకొని దానికి 11 ముళ్ళు వేయండి. ప్రతి ముడి వేసేటప్పుడు ఓం హనుమంతేయ నమః అనే మంత్రాన్ని
మీ మనసులో చెప్పించండి. ఈ యొక్క నల్ల దారాన్ని ఆ కొబ్బరికాయకి కట్టండి. తర్వాత ఆ కొబ్బరికాయను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన వేలాడదీయండి. ఇలా చేస్తే ఎలాంటి శత్రు ప్రయోగమైనా సరే పటాపంచలైపోతాయి. మీ ఇంటిపై ఎవరి చెడు కన్ను పడదు. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. అయితే మీలో ఉన్న ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? మనసులో ఏది ఉంచుకోరండి. మనసులో ఏదైనా ఉంటే దాన్ని బయట గబుక్కున అనేస్తూ ఉంటారు. అంటే ముక్కుసూటి మనుషులు. మీరు ఏది అనిపించినా మొహమాటం మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. ఎదుటివారికి అసలు అది నచ్చుతుందా లేదా అని ఆలోచించకుండా జోకులు వేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారి మనసు చాలా స్వచ్ఛమైనది కాబట్టి వీరందరినీ కూడా నమ్మేస్తారు. కానీ అదే మీ బలహీనత అవుతుంది. మీ నోటి నుంచి వచ్చే కొన్ని మాటలే మీకు తెలియకుండానే మీ చుట్టూ కూడా శత్రువులను పెంచుతాయి. వీళ్ళ నుంచి వచ్చిన బాణం తిరిగి రాదు కదా! అలాగే నోటి నుంచి జారిన మాట కూడా మీరు వెనక్కి తీసుకోలేరని గుర్తుంచుకోండి. అందుకే ఇకపై మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీ గుట్టును మీలోనే దాచుకోండి. అయితే వృశ్చిక రాశి వారు విల్లు నుంచి వదిలిన బాణం వెనక్కి రాదు అన్నట్లు నోరు నుంచి జారిన మాటలన్నీ కూడా తిరిగి తీసుకోలేరని గుర్తుంచుకోండి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలాంటివన్నీ కొంచెం ఆలోచించి మీ యొక్క సమస్యలకు మూల కారణం ఏంటో తెలుసుకోండి. మీది స్వచ్ఛమైన మనసు కావచ్చు. అందరి గురించి మొహం మీద నిజాలు చెప్పడం వల్ల ఎదుటివారి మీపైన పగ పెంచుకుంటారు కదా! మీరు సరదాగా అన్న మాటలు కూడా అవతలి వాళ్ళకి వ్యక్తిగత ఆయుధంలాగా తగలవచ్చు. అందుకే ఇకపై మీరు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మీ యొక్క సమయం, మీ యొక్క మాటే మీకు శ్రీరామ రక్ష. మీ జీవితంలో తదుపరి ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు ఎవరికి ఎంత ప్రాణ స్నేహితులైనా చెప్పకండి. మీ ఇంటి గుట్టును, మీ ఇంటి సంతోషాన్ని మీలోనే దాచుకోండి. ఈ యొక్క తంత్రమంత్ర శత్రువుల కుట్రల నుంచి మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి ఆ హనుమంతునికి బజరంగ బలి నామం మాత్రమే. మీకొక పెద్ద రక్షణ కవచం. ఏ రకమైన కంటి దృష్టి ఉన్నా, చేతబడి ఉన్నా సరే ఆ స్వామివారిని శరణు వేడితే చాలు. మీరు హనుమాన్ చాలీసాని ఎప్పుడూ కూడా స్మరిస్తూ ఉండండి. హనుమంతుని నమ్ముకున్న వారిని ఏ శత్రువు కూడా ఏమీ చేయలేరు. అయితే మీకు శత్రువుల వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటే ప్రతి మంగళవారం మరియు శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళండి. స్వామివారికి బెల్లం శనగలు నైవేద్యంగా పెట్టిన రామనామాన్ని జపించండి. మీ శత్రువు ఎంతటి వాడైనా సరే ఆ స్వామివారి దెబ్బకు తోక ముడిచి పారిపోవాల్సిందే. ఇది 100% నిజం. మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఇక మీ అసలు శత్రువు గురించి చెప్పాల్సిన సమయం వచ్చేసింది. ఆమె ఎవరో కాదండి, ఆమె మీ రక్త సంబంధికురాలే. మీ దగ్గర బంధువై ఉంటారు. అంటే ఆ వ్యక్తి పురుషుడా లేక స్త్రీనా అంటే స్త్రీనేనండి. ఆమె మీ యొక్క ఆడపడుచు కావచ్చు, లేదంటే మీ స్నేహితురాలు కావచ్చు, లేదంటే చుట్టుపక్కల ఉన్న వారిలో కూడా కావచ్చు. మీ బంధువులకు కావచ్చు, లేదంటే ఎక్కడైనా సరే ఆమె మాత్రం స్త్రీ రూపంలోనే ఉంటుంది. ఆ స్త్రీ పేరు ఏ అక్షరంతో మొదలవుతుంది అంటే ఎస్ అనే అక్షరంతో మొదలవుతుంది. మీ బంధువుల జాబితాలో ఒకసారి వెతుక్కోండి. ఈ ఎస్ అనే అక్షరం పేరు ఉన్నటువంటి ఆమె మీ పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఒకసారి గమనించండి. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 5, 6, 7, 8 తేదీలలో ఆమె ఎవరో, అలాగే ఆమె గురించి మీకు తప్పకుండా తెలుస్తుంది. అలా మీకు తెలిసిన వెంటనే ఆమెతో దూరంగా ఉండండి. జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ ఇంటి విషయాలు ఏవి కూడా ఆమెకు చెప్పకండి. ఇక్కడ నేను అందరినీ అనడం లేదు. కొంతమంది అలా ఉంటారని చెప్తున్నాను. కాబట్టి ఎవరు ఎలాంటి వారో ఒకసారి మీరు గమనించండి. అది మీకే క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మొద్దు. కేవలం ఆమె మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీ వెనక నుండి కుట్రలు చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆమెను గుర్తించిన తర్వాత ఆమెతో ఎప్పుడూ కూడా మీరు గొడవ పడకండి లేదా దూరం పెట్టకండి. కేవలం మీ గుట్టులను, మీ ప్లాన్లను వారికి చెప్పడం ఆపేసేయండి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. ఈ ఒక్క మాట గుర్తుంచుకోండి. మిమ్మల్ని ఎప్పుడూ కూడా పొగిడేవారు మీ శ్రేయోభిలాషులు ఎప్పుడూ కాదు. మీ లోపాలను చెప్పి మిమ్మల్ని సరిదిద్దేవాడే అసలైన మీ మిత్రుడు. మనల్ని విమర్శించే వారిని ఎప్పుడు కూడా దగ్గరే ఉంచుకోవాలి. అప్పుడే మనం ప్రతినిత్యం కూడా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా ఆడవారికి ఒక విన్నపం. ఎవరైనా బయట వ్యక్తులు మిమ్మల్ని అతిగా పొగుడుతూ ఉంటే పొంగిపోకండి. ఆ పొగడ్తల వెనక ఏదో ఒక స్వార్థం, కుట్ర లేదా అసూయ దాగి ఉండవచ్చు. ఒక చిన్న పొరపాటు మీ జీవితాన్ని తలకిందులు చేయగలదు. అందుకే అపరిచితుల విషయంలో, అతిగా ప్రేమ చూపిస్తున్న వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఈ వీడియోలో మీకు చాలా లోతైన విషయాలను వివరించాను కదా! ఇంకా ఏమైనా సందేశాలు ఉన్నా
లేదా మీ యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నా సరే వెంటనే కామెంట్ బాక్స్లో మీ యొక్క సమస్యను మాకు తెలియచేయండి. ఇలా మీరు తెలియచేయడం వల్ల మీకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సమాచారం మీ ప్రాణాలను, మీ కష్టార్జితాన్ని కాపాడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ బజరంగబలి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.